అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి ఉన్నటువంటి పొగాకు కొనుగోలు కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత సాక్షి, వైఎస్ఆర్సీపీ ఛానల్స్ అన్నీ కూడా జనాలు తండోపతండాలుగా జనం అసలు పట్టట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ప్రభంజనం ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక అందులో హైలైట్ వీడియోస్ని కట్ చేస్తూ అన్న కోసం జనం అసలు మామూలుగా లేదని చెబుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, అన్న చేసేటువంటి అంటే ఏదైతే గిట్టుబాటు ధరల కోసం అన్న వేలం కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. మామూలుగా కాదు వీడు. నాకు తెలిసి బహుశా మనోడు ఉన్నాడు కదా, ఎవరో ఎంపీగా చేశాడు ఇప్పి కొట్టుకోవటంలో. ఏం పేరు, హిందూపురం ఎంపీ కోరంట్ల మాధవ్ని మించిపోయినటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూసినట్టు మీ డౌట్ వచ్చి, అబ్బా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉప్పొంగిపోయింది కదా, ప్రవాహం పొరిగిపోయింది కదా, అసలు జగన్ అంటే మామూలు లేదని అనుకుంటారు కదా. కానీ దీని ఎఫెక్ట్ ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. అదనమాట, అన్న వస్తున్నాడని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మందు షాపుల్లో మందు విపరీతంగా ఖాళీ చేయించేస్తారు వైసీపీ నాయకులు. పెద్ద ఎత్తున మందు తాగిచ్చేసి ఇగో ఇలాంటి చిల్లర వేషాలు, బట్టలు ఇప్పించడం, జగన్ అంటే క్రేజ్ అంటాం, గాలిలోకి ఎగరేయటం, చొక్కా ఇసిరేయటం, ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి అన్ని లఫుట్ పనులు చేశారు. చివరికి ఏదైతే రైతులు గిట్టుబాటు ధర కోసం వేలం కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడ మొదటి వేలం కేంద్రంలోకి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చెప్పులతోటి వెళ్ళి ఆ పొగాకు చెక్కులన్నీ కూడా అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తొక్కి పడేశారు. మామూలుగా ఏంటంటే పొగాకు చెక్కులు ఇంత లిమిట్ వెయిట్ అనేది ఉంటుంది. ఆ వెయిట్కి మించి ఉంటే మళ్ళీ రైతులు కట్టుకోవాలి. ఆ వెయిట్కి తగ్గించి ఉన్నా కూడా రైతులు మళ్ళీ కట్టాలన్నమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గుండా ఈ సైకో వైసీపీ కార్యకర్తలు రైతుల యొక్క పొగాకు చెక్కులను అసలు ఎలా దొక్కుతున్నారు చూడండి. చూశారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎఫెక్ట్ గుండా ఒక్క రైతుకు కూడా లాభం లేకపోగా ఆయన వచ్చి చేసినటువంటి నష్టం ఇది. అంతేకాకుండా అసలు ఈయన రైతులకు ఏం చెప్పారో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక నేను మాట్లాడుతాను. ఇక్కడ పొద్దున్న నుంచి కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడో ఆయన హోదా లేకపోయినా సరే ఏదో మార్కెట్ గురించి దానికి ఏదో చెప్తారని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆపారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ 100 మంది కూడా ఆ నాయకుడితోటి తిరుగుతమే తప్ప వాళ్ళు మొత్తం అలకా జనాలంతా తీసుకొచ్చి బేడు దొక్కేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది కానీ తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన కొన్ని దీని గురించి కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నాడు. అయినా సరే ఈ రైతులు రాజకీయం కోసం అసలు తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి కాకుండా మొత్తం జిల్లా అంత నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దింపి మా స్థానికంగా ఉన్న రైతులకు కానీ ఆ బేళ్లు పెట్టిన రైతులకు కానీ సపోర్ట్ ఏమీ లేకుండా నాశనం చేసి మమ్మల్ని మొత్తం సర్వనాశనం చేసి వదిలేశారు. మాకు దీని గురించి గవర్నమెంట్ తక్షణమే దీని గురించి ఆయన గురించి పట్టించుకోకుండా ఈ పొగాకు సమస్య గురించి కొద్దిగా చేసి మమ్మల్ని బయటపడేవాళ్ళకి కోరుతున్నాం. సో ఆయన ఏమంటున్నాడు, అదనమాట, నేను గిట్టుబాటు ధర పెంచుతాను, నేను వస్తే తురుముని అని చెప్పి వేలం కేంద్రం దగ్గరకు ఆయన వచ్చి కావాలనే కొంతమంది వైసీపీ నాయకులు కొంతమందిని అక్కడ ఆపేపించి అక్కడ బలవంతంగా వేలం కేంద్రంలో ఉన్నటువంటి
పొగాకు చెక్కుల్ని కాళ్ళ కింద వేసి తొక్కి అసలు అంటే వీళ్ళు మనుషులేనా, ఎవరైనా మానవ జన్మ ఎత్తినోడైనా, ఇలా ఎవరైనా ప్రవర్తిస్తాడా, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. చివరికి 2వ వేలం కేంద్రం కాడికి పోతే పోలీసులు వాటికి లాకులు వేస్తే అసలు వైసీపీ వాళ్ళ సైకోయిజం చూడండి ఎలా ఉందో. అంటే వాళ్ళు రైతులకు గిట్టుబాటు ధర కోసం రాలా, రైతులు ఎక్కడన్నా ఏమర్చి ఉంటే ఆ పొగాకు చెక్కులు ఎత్తుకుపోదామని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాగో రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళని నాశనం చేశాడు. తాజాగా కేవలం ఆయన రైతులకు గిట్టుబాటు ధర కోసం ఆయన రోడ్డు ఎక్కల, ఆయన బల ప్రదర్శన దిగటం కోసం ఆయనకి ఎంత క్రేజ్ ఉందని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కుర్రాళ్ళకి పిచ్చి మందులు పోపించి భూములు లాంటివి లేకపోతే గంజా కొట్టించి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఇంత ఎత్తున అసలు ఒక వీరంగం చేయించాడు హైవే రోడ్ల మీద. పోలీసులు కూడా బెంబేలెత్తిపోయారు. మళ్ళీ ఏమైనా జరిగితే జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చూడలేదు, జగన్మోహన్ రెడ్డికి అసలు ఒక్కొక్క రకమైన చిత్రమైనటువంటి చిత్రాలు, ఒక్కొక్కడు ఒకరి మించి ఒకటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, మామూలుగా లేదు. ఆఖరికి చివరికి పోలీసులు కూడా చేతులు ఎత్తేసి మీ సావు మీరు సావనరా, మిమ్మల్ని జన్మలో ఎవడు బాగుపరచలేడు, ఎవడు మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేరని. అంటే ఎందుకంటే వాళ్ళ ఒంట్లో అక్కడ పిచ్చి మందు పనిచేస్తుంది. నా పేరు కట్టూరు శ్రీనివాస్ అండి, దేవరపల్లి. మాకు ఈరోజు జగన్ గారు ఏదో మాకు బెయిల్ చూసి మాకు ఏదో మంచి రేట్ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. రేట్ ఇప్పించడం వల్ల కూడా అసలు పొగాకు ఆక్షన్ విధానాన్ని చూడలేదు. ఆయన చూడకుండా మా బెయిళ్ళన్నింటినీ కూడా తొక్కేశారు. రైతు అన్న వాళ్ళు లేకుండా కార్యకర్తలను గట్రా తీసుకొచ్చి రైతులు వాళ్ళు శుభ్రంగా మా బెయిల్ను శుభ్రంగా పాటు చేశారు. అంతే తప్ప ఒక ఆక్షన్ విధానాన్ని కానీ, ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ, ఆక్షన్లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ, రైతుకి ఏ సమస్యలు ఉన్నాయని మా పొరపాటుని అడగలేదు. ఒక అలగా జనాన్ని తీసుకొచ్చి మొత్తం ప్లాట్ఫారాన్ని మొత్తం నాశనం చేశారు తప్ప మాకు ఏదైనా ఈయన వల్ల ఏ ఉపకారం లేదు. మా బెయిల్ నాశనం అయిపోయి తొక్కేసి బెయిల్ మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని బట్టి ఇలాంటి నాయకులు మనకు అవసరమని ఒక ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఏం చేస్తాం, నాయకులకు టార్గెట్ ఇచ్చాడు, ఒక్కొక్కడికి 2000కు తగ్గించి నాయకులను తేగడు, జనాన్ని తేగడు, తెస్తే మాత్రం ఊరుకోనని ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేస్తాడు? కాబట్టి ఆ వచ్చిన జనాన్ని అంతా ఇదిగో ఈ రకమైన బల ప్రదర్శన చేసుకోవడానికి, ఈ విధంగా ఆ పొగాకు చెక్కులు నాశనం చేయడానికి, ఆ కాళ్ళ కింద తొక్కి వాటిని సర్వనాశనం చేయడానికి, రైతుల మీద దౌర్జన్యం చేయడానికి, రైతులను తాకడానికి మాత్రం ఒప్పుకోడు జగన్మోహన్ రెడ్డి. మరి రైతుల కోసం వచ్చి అంటాడు, రైతులు తప్పనిచ్చి ఆయన షో చేయడానికి అక్కడికి వచ్చాడు.